ఇప్పుడే సమర్పించే మార్కెట్ సెట్లో స్వాగతం. ఇక లాస్ట్ 2 డేస్ ఒక గుడ్ సెల్ ఆఫ్ తర్వాత ఈరోజు ఇనీషియల్లీ మార్కెట్ బుల్స్ వాళ్ళ కంట్రోల్కి తీసుకున్నారు అనే ఒక ఫీల్ ఇచ్చింది. బట్ అగైన్ మన క్లోజింగ్ వచ్చేసరికి ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అవటం చేసాం. సో ఇలాంటి బార్ని మనం డోజీ బార్ అంటాం. సో 25,696 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ ఒక స్టేజ్లో 25,873, అంటే ఓపెన్ నుంచి క్లోజ్ టు ఒక 180 పాయింట్స్ వరకు కూడా పైకి వెళ్ళటం చూసాం. బట్ హయ్యర్ లెవెల్స్లో డెఫినెట్లీ సెల్లింగ్ చాలా చాలా అట్రాక్ట్ అయిందని చెప్పాలి. మనం గత వీడియోస్లో కూడా అనుకుంటున్నాం సెలాన్ రైజ్ అండ్ బయాన్ డిప్స్ రెండు కూడా ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీలో అని. సో ఈరోజు సెలాన్ రైజ్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ మనకి ఇచ్చింది. సో 25,924 అనేది మనకి 20-డే మూవింగ్ యావరేజ్. హై కనుక చూస్తే 25,873. సో ఎవరన్నా మనం అనుకున్నట్టు ఒక 50 పాయింట్స్ 70 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని షార్టింగ్ చేసి ఉంటే కనుక ఇంట్రాడేలోనే మనకు 200 పాయింట్స్, అంటే 1:3 రిస్క్ రివార్డ్ దొరికింది అని మనం చెప్పుకోవచ్చు. సో అట్ ద సేమ్ టైం ఈరోజు క్లోజింగ్తో చూస్తే కనుక ఒక డోజీ బార్ ఫార్మేషన్ కాబట్టి అన్సర్టనిటీ బార్ అంటాం దీన్ని కూడా. అఫ్ కోర్స్ ఈ వారం లో ఏదైతే ఉందో 25,473నే ఒక మేజర్ సపోర్ట్గా మనం పరిగణిస్తాం. అండ్ 20-డే మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 25,924 రెసిస్టెన్స్ పాయింట్గా చూస్తాం. సో ఆల్ ఇన్ ఆల్ 25,450 నుంచి 25,950, ఈ 500 పాయింట్స్ మధ్యలోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మార్కెట్ ఏమాత్రం ఒక 200-250 పాయింట్స్ కరెక్ట్ అవుతే కనుక లాంగ్ పొజిషన్స్ తీసుకునే ప్రయత్నం చేయాలి. బికాస్ స్టాప్ లాస్ అక్కడికి చాలా చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ రిస్క్ టు రివార్డ్ కూడా చాలా ఫేవరబుల్గా ఉంటుంది కాబట్టి. సో ఈరోజు మనకి చూస్తే కనుక సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఐటీ నేమ్స్ అని చెప్పాలి. ఇన్ఫోసిస్ మనకి రిజల్ట్స్ ఇవ్వటంతో నిన్న ఒక బిగ్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. సో ఈరోజు క్లోజింగ్ చూస్తే 5.6% హయ్యర్గా క్లోజ్ అవుట్ అని చేసాం. బిగ్గెస్ట్ గెయినర్ ఇన్ నిఫ్టీ అని చెప్పుకోవాలి ఐటీలో కూడా. అఫ్ కోర్స్ దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ టెక్ మహీంద్రా, విప్రో, హెచ్సిఎల్ టెక్ ఇవన్నీ కూడా చాలా చాలా పెరగటం చేసాం. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ అండ్ బ్యాంకింగ్ నేమ్స్ ఈరోజు కొద్దిగా మంచి అప్మూవ్ రావటం చూసాం. స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ లేదంటే నెస్లే, ఐ థింక్ అదర్ నేమ్స్ లైక్ హిందుస్థాన్ లీవర్ ఇవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అవుట్ అని చూసాం. ఐ థింక్ ఆటో స్టాక్స్ ఈరోజు కొద్దిగా సైడ్ తీసుకున్నాయి. కొన్ని స్టాక్స్లో ప్రాఫిట్ అనేది రావటం చూస్తున్నాం. మనం ఎంఎండ్ఎం లాంటి స్టాక్స్లో అప్ మూవ్ రావటం చూస్తున్నాం. అదేవిధంగా వీక్ అయిన సెక్టర్స్ మనం చూస్తే కనుక ఇట్ వాస్ ఫార్మా, మెటల్స్, ప్లాట్ఫామ్ కంపెనీ, ఆఫ్ కోర్స్ జియో ఫైనాన్స్ నిన్న రిజల్ట్స్ ఇవ్వడంతో ఆ స్టాక్ కూడా ఈరోజు రియాక్ట్ అవటం చేసాం. అండ్ పిఎస్సి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లో ఒక మంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకు క్లియర్గా కనపడింది. సో ముందుగా బిగ్గెస్ట్ లూజర్ మనం నిఫ్టీ ప్రకారం చూస్తే కనుక ఎటర్నల్గా చెప్పుకోవాలి. 3.8% క్రాక్ అయింది స్టాక్. దాని తర్వాత జియో ఫైనాన్స్, ఈ రెండు కూడా న్యూ ఎంట్రన్స్ అని చెప్పుకోవాలి. అండ్ సిప్లా ఇస్ ద నెక్స్ట్ బిగ్ లూజర్ అని చెప్పాలి, 2.5%. సో దీనికి ప్రధాన కారణం మోర్గన్ స్టాన్లీ బ్రోకింగ్ అవుట్ఫిట్ ఏదైతే ఉందో దాని టార్గెట్ని డౌన్ గ్రేడ్ చేయటం మనం చూసాం. సో ఈ నేపథ్యంలో కొంచెం సెల్ ఆఫ్ అనేది రావటం చూస్తున్నాం. ఇక కపుల్ ఆఫ్ డేస్ ప్రాఫిట్లో చూసిన మెటల్ స్టాక్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ కొద్దిగా కరెక్ట్ అవటం చూసాం. హిండాల్కో లాంటి స్టాక్స్, అదేవిధంగా టాటా స్టీల్ లాంటివి కొంచెం సెల్ ఆఫ్కి గురవటం చూసాం. ఇక కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా కొద్ది సెల్లింగ్ అనేది మనకు కనపడింది. ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ లాంటి స్టాక్స్లో కొద్ది సెల్ ఆఫ్ అనేది రావటం చూసాం. ఇందాక అనుకున్న పిఎస్యు నేమ్స్ మనం చూస్తే కనుక స్టాక్స్ లైక్ బిఈఎల్ కానీ, ఎన్టీపీసీ లాంటి స్టాక్స్, ఓఎన్జీసీ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్నెస్ అనేది మనకి ఎక్స్పెక్ట్ చేయటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ ఈరోజు చూస్తే కనుక 60,000 మార్క్ని చాలా చాలా సునాయాసంగా కాంకర్ చేసిందని చెప్పుకోవాలి. థ్యాంక్స్ టు ఫెడరల్ బ్యాంక్. మార్కెట్ టైంలోనే రిజల్ట్స్ ఇవ్వటం చూసాం. ఒక మంపర్ రిజల్ట్ ఇవ్వడంతో ఫెడరల్ బ్యాంక్ బిగ్గెస్ట్ గెయినర్గా నిలిచింది బ్యాంక్ నిఫ్టీలో. సో ఈరోజు మన క్లోజింగ్ చూస్తే కనుక 60,100 పైన క్లోజ్ అయింది. దానికన్నా ముందు ఎగ్జాక్ట్లీ మనకి బయాన్ డిప్స్ ఏదైతే అనుకుంటున్నామో 59,500 20-డే మూవింగ్ యావరేజ్ అని ఆ లెవెల్కి వచ్చి అక్కడి నుంచి రివర్స్ అవటం చేసాం. ఈరోజు లో చూస్తే 59,510, హై చూస్తే కనుక 60,235, 700 పాయింట్స్ వొలటాలిటీ అండ్ క్లోజ్ నియర్ టు ద హై. సో బ్యాంక్ నిఫ్టీకి ఇప్పుడు మనం చూస్తే కనుక మనందరికి తెలిసిందే, దీనిలో రాకెట్ సైన్స్ లేదు. ఒక మైనర్ హర్డిల్ అనేది ఉంటుంది. 60,437 ఏదైతే ప్రీవియస్ ఆల్ టైమ్ హై, స్వింగ్ హై ఉందో, అండ్ ఒకవేళ అది క్రాస్ అవ్వగానే ఇమీడియట్లీ ఐ థింక్ నెక్స్ట్ లెవెల్ 61,000 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఈ లెవెల్లో రిస్క్ టు రివార్డ్ అంత ఫేవరబుల్గా లేదు. బట్ ఏమాత్రం కరెక్షన్ వచ్చి 59,600 500 వస్తే కనుక అక్కడ మనం లాంగ్ పొజిషన్స్ తీసుకుని 100-150 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఈజీగా మనకి 500-600 పాయింట్స్, 1:3 అండ్ 1:4 రిస్క్ రివార్డ్స్ ఉండే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో ఇందాక అనుకున్నట్టు ఫెడరల్ బ్యాంక్ బిగ్గెస్ట్ గెయినర్ 9.4% పెరగటం చేసాం. ఏయూ బ్యాంక్ కూడా ఐ థింక్ 20th రోజు రిజల్ట్స్ ఉన్నాయి. సో
రిజల్ట్స్ ముందే ఒక బుల్ రన్ దీనిలో రావటం చూస్తున్నాం. 5% దాకా పెరిగింది. ఇన్ఫాక్ట్ ఈ రెండు బ్యాంక్స్ కూడా నియర్ టు ద లైఫ్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవటం చూస్తున్నాం. ఫెడరల్ అండ్ ఏయూ బ్యాంక్, దాని తర్వాత పిఎన్బి కానీ, ఎస్ బ్యాంక్ కానీ, కెనరా బ్యాంక్, ఇవన్నీ కూడా బియాండ్ 2% పెరగటం చూసాం. ఐ థింక్ బిగ్ డాడీ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్ ఎస్పెషల్లీ పిఎస్యు నేమ్స్లో మనం చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు 1.3% దాకా కూడా పెరగటం చూసాం. అదర్ బ్యాంక్స్ లైక్ హెచ్డిఎఫ్సి, ఇన్ఫాక్ట్ హెచ్డిఎఫ్సి రేపే రిజల్ట్ ఉంది సాటర్డే రోజు. సో మండే దాని రియాక్షన్ అనేది ఉంటుంది కాబట్టి ఈవెన్ హెచ్డిఎఫ్సి కూడా స్వల్ప లాభాలతో క్లోజ్ అవుట్ అని చూసాం. ఇక అదర్ నేమ్స్ ఏవైతే వీక్ అయ్యో, బిగ్గెస్ట్ లూజర్ యూనియన్ బ్యాంక్. ఫ్రైడే మనకు ఒక బిగ్ ర్యాలీ రావటం చూసాం. ఈ స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. 1.74 వరకు కట్ అవటం చూసాం. అదేవిధంగా కోటక్, ఐసిఐసిఐ, యాక్సిస్, ఇందాకే నిఫ్టీ కాంపోనెంట్స్లు ఏవైతే ఉన్నాయో ఆ మూడు బ్యాంక్స్ కూడా కొద్ది సెలాఫ్కి మనకి గురవటం చూస్తున్నాం. ఇక ఎఫ్ అండ్ స్పేస్లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ బ్రోకింగ్ రిలేటెడ్ నేమ్స్లో ఈరోజు ఒక మంచి అప్మూవ్ రావటం చూస్తున్నాం. ఆఫ్ కోర్స్ కొంతకాలంగా ఆ, ఒక మంచి షార్ప్ ర్యాలీస్ వాటిల్లో మనం చూస్తున్నాం. ఆ ర్యాలీస్ ఈరోజు కూడా కంటిన్యూ అని చెప్పాలి, థ్యాంక్స్ టు గుడ్ రిజల్ట్స్ ఫ్రమ్ మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ అవుట్ఫిట్స్ లైక్ యాంజల్ వన్ అండ్ అదర్ నేమ్ లైక్ 361. ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ ఇవ్వటం చూసాం. రిజల్ట్స్ బాగుండటంతో ఐ థింక్ ఈ సెక్టర్ మొత్తం థమ్స్ అప్ అనేది మనకి రావటం చూసాం. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ డెఫినెట్లీ అదర్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ కూడా ఉంటాయి కాబట్టి క్యాంప్స్ కానీ, సిడిఎస్ఎల్ కానీ, ఎంసీఎక్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. మిడ్ క్యాప్ ఐటీలో ఈరోజు అగైన్ ఒక సూపర్ డూపర్ ర్యాలీ అని చెప్పాలి. ఏదైతే ఫ్రంట్ లైన్లో వచ్చాయో స్టాక్స్ లైక్ ఓఎఫ్ఎస్ఎస్ కానీ, ఎల్టీఏ మైంట్రీ, ఎంఫసిస్, కోఫోర్స్, పర్సిస్టెంట్, టాటా ఎలక్సీ, వీకెస్ట్ నేమ్స్ కూడా ఈరోజు పెరగటం చూస్తున్నాం మనం. బిఎఫ్ఎస్ఎస్ సెగ్మెంట్లో ఈరోజు కొన్ని స్టాక్స్ అగైన్ అప్మూవ్ రావటం చూసాం. స్టాక్స్ లైక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బిఎల్ బ్యాంక్ లాంటి స్టాక్స్లో ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో ఈరోజు కూడా ర్యాలీ కొనసాగింది. స్టాక్స్ లైక్ బీపీ, హెచ్పి లాంటి స్టాక్స్లో ఈరోజు పాజిటివిటీ అనేది మనకి కనపడింది. సో వీక్ అయిన నేమ్స్లో అగైన్ మెటల్ నేమ్స్ ఏవైతే ఫ్రంట్ లైన్లో వీక్గా ఉన్నాయో ఆ సెక్టరే కొద్దిగా వీక్గా ట్రేడ్ అయింది చెప్పాలి. హిందుస్థాన్ జింక్, నాల్కో లాంటి స్టాక్స్. అదే హై బీటా నేమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ ఈరోజు ఒక గుడ్ సెల్లింగ్కి రావటం చూసాం. పతాంజలి, పవర్ ఇండియా లాంటి స్టాక్స్. పాలీక్యాబ్ డ్యూరింగ్ ద మార్కెట్ రిజల్ట్స్ రావటం చూసాం. రిజల్ట్స్ అంత ఎంకరేజింగ్గా లేవని అబౌట్ 3% దాకా కూడా కట్ రావటం చూసాం. ప్లాట్ఫామ్ కంపెనీస్లో ఇవాళ సెల్లింగ్ కొనసాగింది. సో స్టాక్స్ లైక్ స్విగ్గీ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయడం చూసాం. ఫార్మాలో ఒక గుడ్ సెల్ ఆఫ్ మనకు రావటం చూసాం. ఎక్కడైతే సిప్లాన్ డౌన్ గ్రేడ్ చేశారో మిడ్ క్యాప్ ఫార్మా లైక్ లారస్ ల్యాబ్ కానీ, దివీస్ కానీ, మ్యాన్కైండ్ లాంటి స్టాక్స్, లూపిన్, పీపీఎల్ ఫార్మా, ఇవన్నీ కూడా కొద్ది సెల్ ఆఫ్కి గురవటం చూస్తున్నాం. ఇంకా క్యాష్ సెగ్మెంట్లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ లాట్ ఆఫ్ మర్కీ నేమ్స్ ఇవాళ పెరగటం చేసాం. స్టాక్స్ లైక్ జెన్ టెక్నాలజీస్, బోరోన్యూ, జిమ్ ల్యాబ్స్, ఎస్డబ్ల్యూ సోలార్, ఇవన్నీ కూడా చాలా చాలా వీక్ నేమ్స్. సో ఇవన్నీ కూడా మేబీ షార్ట్ కవరింగ్ అనొచ్చు, లేదంటే వాల్యూ బయింగ్ అనొచ్చు. ఆఫ్ కోర్స్ వీటిలో షార్టింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సమ్ వాల్యూ బయింగ్ బై మ్యూచువల్ ఫండ్స్ అనుకోవచ్చు. ఐఎఫ్సిఐ ఈ రోజు కూడా ఒక 7% దాకా పెరగటం చేసాం. సో లాస్ట్ 4 సెషన్స్లో ఈ స్టాక్ ఆల్మోస్ట్ 50 నుంచి 60 వరకు పెరగటం చేసాం. సో క్లోజ్ టు 20-22% వరకు కూడా అప్మూవ్ వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఎన్ఎస్సికి ఏదైతే నాడ్ వచ్చిందో ఐపీఓ తీసుకురావటానికి అదే అని చెప్పొచ్చు. బికాస్ ఐసిఐసిఐ ఒక సబ్స్టాన్షియల్ హోల్డ్ చేస్తుంది ఎన్ఎస్సిలో. ఆ వాల్యూ అన్లాక్ అయితే కనుక వాళ్ళకి ఒక మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదొక రీజన్ కావచ్చు. ఇక అదర్ నేమ్స్ లైక్ పాలిప్లెక్స్ కానీ, లోకేష్ మెషిన్స్ కానీ, ఇందాక అనుకున్న బ్రోకింగ్ అవుట్ఫిట్స్లో ప్రాబ్లీ ఐ థింక్ మోతీలాల్ ఓస్వాల్ లాంటివి, డెల్విస్ లాంటి స్టాక్స్ పాజిటివ్గా ట్రేడ్ అవటం చూసాం. అదేవిధంగా ఐటీ నేమ్స్లో సిగ్నిటీ, ఇలాంటి స్టాక్స్లో పాజిటివిటీ అనేది మనకి ఇక్కడ కూడా కనపడుతుంది చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాజ్ లైక్ కొన్ని పవర్ రిలేటెడ్ నేమ్స్లో కొద్దిగా సెల్ ఆఫ్కి రావటం చూసాం. హెచ్బిఎల్ పవర్ ప్రధానంగా కంపెనీ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి వచ్చే కవచ్ ఏదైతే ఆర్డర్స్ రిలీజ్ చేసిందో వాళ్ళకి ఎక్కువ అవార్డ్ కాలేదు ఆర్డర్స్ అన్న వార్త రావడంతో ఈరోజు ఒక 10% దాకా కూడా క్రాక్ అవటం చూసాం. అదేవిధంగా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా కొంచెం వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తున్న స్టాక్స్ కొన్ని ఫర్దర్ వీక్ ఆర్ బ్రేక్ డౌన్ అనేది రావటం చూసాం. వాటిలో పరదీప్ ఫాస్ఫేట్స్ కానీ, జీఈటీఎన్డి కానీ, ఐ థింక్ లెమన్ ట్రీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఒక బ్రేక్ డౌన్ స్టాక్ ఇది కూడా. అదేవిధంగా రికో ఆటో. సో ఫార్మా నేమ్స్ కూడా ఇక్కడ కొద్ది వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేసే స్టాక్స్ లైక్ స్ట్రైడ్ ఎక్రో ల్యాబ్ కానీ, సువెన్ ఫార్మా, సువెన్ లైఫ్ సైన్సెస్ లాంటివి, ఎస్ఎంఎస్ ఫార్మా, ఇవన్నీ కూడా కొద్ది సెల్ ఆఫ్ అనేది మనకు గురవటం చూస్తున్నాం. ఇక రియాలిటీ నేమ్స్లో ఈరోజు ఒక గుడ్ సెల్లింగ్ అనేది రావటం చూస్తాం. రియాలిటీ అండ్ ఇన్ఫ్రా నేమ్స్ లైక్ డివి రియాలిటీ,
టార్క్ ఎక్కడైతే ఒక మంచి రియల్ ఎస్టేట్ బ్యాంక్ ఉందో ఆ స్టాక్స్ అన్ని కూడా సెల్ ఆఫ్కి గ్రో అవటం చూసాం. ఇక గత కొంతకాలంగా ర్యాలీ వచ్చిన ఓలా ఎలక్ట్రిక్లో ఈరోజు సెల్ ఆఫ్ అనేది మనకు కనపడింది. అఫ్ కోర్స్ కొన్ని పిఎస్యు నేమ్స్ ఏవైతే హ్యూజ్ ప్రాఫిట్స్ ఉన్నాయో వాటిల్లో ఒక సెల్ ఆఫ్కి అనేది గురవటం చేసాం. స్టాక్స్ లైక్ ఎస్జేబిఎన్ కానీ లేదంటే ఆర్వీఎన్ఎల్, హెచ్ఏఎల్ ఇవన్నీ కూడా డిఫెన్స్ నేమ్స్లో కొద్దిగా సెల్ ఆఫ్కి గురవటం చేసాం. దీనికి ప్రధాన కారణం ఇంటర్నేషనల్ టెన్షన్స్ కూడా కొంచెం తగ్గాయన్న ఒక వార్త రావటంతో అఫ్ కోర్స్ యుఎస్ ఇరాన్ వార్ అనుకున్నారు, సమ్ అటాక్ చేస్తుంది ఇరాక్ మీద అనుకున్నారు కాబట్టి అది జరగలేదు కాబట్టి నేచురలీ ప్రాఫిట్ బుకింగ్ అనేది రావటం చేస్తున్నాం. సో నెక్స్ట్ వీక్ కూడా ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ వస్తూ ఉంటాయి మనకి. ఈరోజు రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి టూ ఇంపార్టెంట్ ఆర్ హెవీ వెయిట్స్ ఉన్న కంపెనీస్ వీకెండ్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. సో దాని ఇంపాక్ట్ స్ట్రేట్ అవే మనకు మండే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ మార్కెట్ చాలా చాలా క్రిటికల్ లెవెల్ ఆర్ క్రూషియల్ లెవెల్స్లో ఉన్నాయి. 25,300 డౌన్ సైడ్ సపోర్ట్ అండ్ 25,900. సో ఎవ్రీ రైస్ సెల్లింగ్కే మనకు గ్రో అవటం చూస్తున్నాం. అందుకోసం కొద్దిగా కేర్ఫుల్ ఉండాల్సిన టైం అది. ట్రేడింగ్ బెట్స్ సైజెస్ అనేది కొద్దిగా తగ్గిస్తూ ప్రాబ్లీ స్టాప్ లాసెస్ని కంటిన్యూస్లీ మానిటర్ చేస్తూ ఎక్కడైతే స్టాక్స్ ఒక మంచి రిజల్ట్స్ ఇచ్చాయో వాటిల్లో కనుక ప్రాఫిటబిలిటీ ఉంటే కనుక డెఫినెట్లీ వన్ షుడ్ ట్రై టు బుక్ ప్రాఫిట్స్. అండ్ రిజల్ట్స్ బాగాలేని స్టాక్స్ని అంతే స్పీడ్గా స్టాప్ లాస్ పెట్టుకుని బుక్ చేస్తూ దట్స్ హౌ యూ హావ్ టు ప్రొటెక్ట్ యువర్ ప్రాఫిట్స్ ఆర్ ఐ థింక్ లాసెస్ అనేది కూడా అంతే స్టీప్గా బుక్ చేసుకోవాలి. అదర్వైజ్ నథింగ్ మచ్. ఇంకొక 2 వీక్స్లో మనకు ఆల్రెడీ బడ్జెట్ కూడా వచ్చేస్తుంది కాబట్టి అది ఎట్లా ప్లే చేస్తుంది అనేది మనం చూడాలి. అన్లెస్ దెర్ ఇస్ ఎ బిగ్ ఈవెంట్ ఫ్రమ్ యుఎస్ ట్రేడ్ డీల్ సెట్ అయింది అండ్ సమ్ పాజిటివ్ న్యూస్ వస్తే తప్ప మార్కెట్లో ఒక బిగ్ ర్యాలీ వచ్చే ఛాన్సే తెలియదు. సో బోత్ సెల్ ఆన్ రైజ్ అండ్ బై ఆన్ డిప్ స్ట్రాటజీని నిఫ్టీలో అవలంబించే ప్రయత్నం చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.